श्रीकृष्णपरमात्मने नमः। अथ नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। श्रीभगवान् उवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्या न सूयवे ज्ञानं विज्ञानसहितं यत् ज्ञात्वा మోక్షసే శుభాత్. 1వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్య యోగము. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు దోష దృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరల విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖ రూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. రాజవిద్య రాజగుహ్య పవిత్రమిధముత్తమం ప్రత్యక్షవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. 2వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము నిర్గుణ సగుణ పరమాత్మతత్వ జ్ఞానము అన్ని విద్యలకును తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. అశ్రద్ధదానః పురుష ధర్మస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. 3వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్య యోగము. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నాచం తేష్వస్థితాః. 4వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము. నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలే పరిపూర్ణమై యున్నది. ప్రాణులన్నీయును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై యున్నవి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను గాను. నచ మస్తాని భూతాని పశ్యామే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. 5వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము. ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించునదియు పోషించునదియు నేనే యైనను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థిరమై యుండదు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహన్ తథా సర్వాణి భూతాని మత్స్థాని త్యుపధారయ. 6వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము. ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై యుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అనగా ప్రాణులు అన్నియును నాయందే స్థిరమై యుండును.
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. 7వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: ఓ కౌంతేయ, కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మరల వాటిని సృజించుచుందును. ప్రకృతిం స్వమావష్టాభ్య విసృజామి పునః పునః భూతగ్రామి మాం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. 8వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: తమ తమ స్వభావవశమున పరతంత్రమైయున్న భూత సముదాయమును నా ప్రకృతి నాశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మాసు. 9వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: ఓ అర్జున, ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తి రహితుడనై ఉదాసీనుని వలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. 10వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. అవజానాంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. 11వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: నా పరమ భావమును ఎరుకని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను అనగా ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. మోఘశ మోఘకర్మాణో మోఘజ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. 12వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి అసురి మోహిని స్వభావములను ఆశ్రయింతురు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతి మాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. 13వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగను అవ్యయునిగను అక్షర స్వరూపునిగను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతః
స్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. 14వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము తాత్పర్యము. ఆ దృఢ వ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్య బృందములతో కీర్తింతురు, నన్ను చేరుటకు యత్నింతురు, పదే పదే నాకు ప్రణమిల్లుదురు, సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు, అనన్య భావముతో నన్ను ఉపాసింతురు.